మీరు కూడా మీ కూతురి సంతోషాన్ని కోరుకుంటున్నారు. మీ కూతురు నా కొడుకు అంశతో చాలా సంతోషంగా ఉంటుంది. ఓ జస్ట్ షట్ అప్. హలో ఇట్రా. ఇప్పటి వరకు నా కూతురు అడిగింది నేను ఇచ్చాను, కానీ ఈసారి తను అడుగుతున్నది మీలాంటి లో క్లాస్ వాళ్ళల్లో సంబంధం కలుపుకోమని. అది ఎప్పటికీ జరగదు. అసలు విక్రాంత్ రాథోర్ ఎలాంటివాడో తెలుసా? మీలాంటి వాళ్ళు అతని చెప్పులు మోయడానికి కూడా పనికిరారు. నన్ను క్షమించు శాలిని. నేను చాలా ప్రేమిస్తున్నాను, కానీ మన ప్రేమ కోసం నా తల్లిదండ్రుల గౌరవాన్ని పణంగా పెట్టలేను. నాకు విక్రాంత్ అంటే అసహ్యం. నా ఇష్టం లేకుండా బలవంతంగా జరిగిన ఎంగేజ్మెంట్ అది. అసలు నీ ఇష్టంతో నాకు పనేంటి? ప్రతాప్ సక్సేనాకు నచ్చిన సంబంధం ఇది. కమాన్ శాలిని, ఇంకా చాలు. నీకు తెలుసు కదా, విక్రాంత్ మనందరి కోసం ధరం పాటిల్ పార్టీ కోసం ఇన్విటేషన్ సంపాదించాడు. ధరం పాటిల్ ఇలాంటి వాళ్ళు అతని ఇంటి గేటు దగ్గరికి కూడా రాలేరు. అడుక్కునే మొహాలు వీళ్ళు. మీరు కరెక్ట్గానే చెప్పారు. మావి అడ్డుకునే ముఖాలే. మీరు చెబుతున్న ఈ పార్టీలోని విఐపి రోలో కూర్చోడానికి మా దగ్గర ఇన్విటేషన్ ఉంది, చూడండి. నాకెందుకో మీ రోడ్లు ఊడ్చేటప్పుడు ఈ పాస్ దొరికిందనిపిస్తుంది. అమ్మా, ఈ ఈ పాస్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? అదృష్టం బాబు. అది నేను మీ నాన్న దుడుస్తుంటే అక్కడే ఈ విఐపి పాస్ పడుంది, చెప్పాను కదా. అదృష్టం. మీకు పాస్ కావాలంటే తీసుకోండి, అయినా పార్టీకి వెళ్ళి మేమేం చేస్తాం. ధరం పాటిల్ గారి పక్కన కూర్చొని భోజనమైతే చేయగలం, కానీ ఆయనతో మాట్లాడలేం కదా. మా బదులు మీరు వెళ్ళండి. చూడండి, నేను మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళు మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటున్నారు. వాళ్ళ ప్రేమని బిజినెస్తో ముడిపెట్టకండి. ఎప్పుడు నన్ను కూతుర్లా చూడలేదు ఆంటీ. తన బిజినెస్ పెరుగుతుందని విక్రాంత్తో నాకు నిశ్చితార్థం చేశారు. ఇప్పుడు పార్టీ ఇన్విటేషన్ కోసం వాడుకుంటున్నారు. ధరం పాటిల్తో కలిసి కూర్చొని భోజనం చేయడం అంటే నీకేంటో తెలుసా? ఎగ్జాక్ట్లీ. నేను బిజినెస్ మ్యాన్ని. నాకు లాభం ఉంటేనే ఏ పనైనా చేస్తాను. కానీ దురదృష్టవశాత్తు ఈసారి నా కూతురు నష్టం వచ్చే పని చేసింది. శాలిని, మీ నాన్నగారు అన్న మాటలకి బాధపడకు. నీకో విషయం చెప్పనా? ప్రేమలో ఎప్పుడూ లాభమే గాని నష్టం ఉండదు. అంశ్, నీకు మీ అమ్మ నాన్న ఉన్నట్లే నీకు తాతయ్య కూడా ఉన్నారు. తాతయ్య? ఆయన నిన్ను కలవాలనుకుంటున్నారు. ఒక్క నిమిషం. అంటే నువ్వు 30 అంతస్తుల బిల్డింగ్ కట్టించావన్నమాట. ఈ పేదవాళ్ల గుడిసెలు ఖాళీ చేయించి. అది సార్, నేను తినొచ్చాను సార్. ఆపరా, ఇది నీ ఆకలి తీరటానికి. సార్ సార్ చాలు సార్. తిను తిను తిను. ఆకలిగా ఉంది కదా, తిను. మాట విన్నాను సార్, ఎక్కువ సార్. సార్ 2 రోజుల్లో డబుల్ పేమెంట్ ఇచ్చేస్తాను సార్. డబుల్ పేమెంటా? ఏం చేద్దాం విలాస్? చెప్పింది వినావు కదా, డబుల్ పేమెంట్ ఇస్తాడంట. అన్నా, వీడి కళ్ళు ఏం చెప్తున్నాయో తెలుసా? వాడికి డబ్బు కంటే ఇల్లే కావాలంట. ఏయ్, తప్పైపోయింది సార్, నన్ను క్షమించండి. సరే, అప్పుడైతే ఒక పని చేద్దాం. వీడు నీ ఇల్లు కూల్చాడు, రేపు నేను వీడి 30 అంతస్తుల బిల్డింగ్ కూల్చేస్తా. ఆ స్థలంలో నువ్వు కొత్త ఇల్లు కట్టుకో. అన్నా, నా మాట వినండి, నా తప్పు దిద్దుకుంటాడు, నన్ను క్షమించండి. ఒక్కసారి తీర్చుకోనన్నా. హలో,
చాలా రోజుల తర్వాత గుర్తొచ్చాడా ఈ నాన్న? నాన్నా 20 సంవత్సరాల తర్వాత నీ మనవణ్ణి కలవాలనుకుంటున్నావా? అంష్ వాడు నాయకు పాటిల్ వంశాలకు ఏకైక వారసుడు. మనవుడు. అవును నాన్నా. కానీ వాడికి మన గురించి ఏం తెలియకూడదు. మన ప్రేమని మా నాన్న ఒప్పుకుంటారని నేను కలలో కూడా అనుకోలేదు. ఇక నుండి అంతా మంచిగా జరుగుతుంది. వీళ్ళు వదలకండి, వేసేండ్రా. ఏయ్ వదలకండి, పట్టుకోండ్రా. నోరుమోయ్. ఏయ్ చేయి తీయండి. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.